Join Global Campus for a 360-degree education. Marwadi University, Rajkot, Gujarat. ఏమిటి దుర్గారావు గారా? కోటీశ్వర్లు మీరు కూడా వచ్చారే ఈ వజ్రాలు చూడటానికి? ఆశ సార్, ఆశ. ఇవి అమ్మకానికి కావు సార్. మీరు అమ్ముతానన్న వీటిని కొనాలంటే నాలాంటి కోటీశ్వర్లు ముగ్గురైనా అమ్ముడుపోవాలి. అఫ్ కోర్స్ యు ఆర్ రైట్. ఇంత విలువైన వజ్రాలు ఇంతవరకు ప్రపంచంలోనే లేవు. ఆ గౌరవం కీర్తి మన దేశానికే దక్కింది. కానీ ఇంత విలువైన వజ్రాలను ప్రభుత్వం ఇలా పబ్లిక్ గా మ్యూజియంలో ఉంచటం మంచిది కాదేమోనని. ఆ భయం మీకు అక్కర్లేదు సార్. గట్టి బందోబస్తే చేశాం. 24 గంటలు కాపలా ఉంటున్నాం. వీటిని కాజేయడం బ్రహ్మదేవుడి తరం కూడా కాదు. బ్రహ్మదేవుడి తరం కానిది కూడా నువ్వు సాధిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. వట్టి నమ్మకమే కాదు, గట్టి లాభం కూడా ఉండాలి, లేకుంటే మీరు రారుగా. లాభాల సంగతి తర్వాత, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా. ఇది మ్యూజియం బ్లూ ప్రింట్. దీనికి 10 గజాల దూరంలో డ్రైనేజ్ మేనహోల్ ఉంది. అందులో దిగి డ్రైనేజ్ కాలకుండా సరిగ్గా 100 గజాలు నడిస్తే సరాసరి వజ్రాలుండే చోటుకు చేరుకుంటాం. రాత్రి 10 గంటలకు దేవీ నవరాత్రి ఉత్సవాలు. అంతా కోలాహలంగా ఉంటుంది. చాలు, ఇక చెప్పక్కర్లేదు. చెప్పాల్సిందల్లా శ్రమకు తగ్గ ఫలితం. 10 లక్షలు. 10 లక్షల అంటే ఈ వజ్రాలు 3 కోట్లు. 3 కోట్లు? 3. రంజిత్, ఎవరా అమ్మ? నాలో సగాన్ని పంచుకున్న నా రాణి కాంత. మగాళ్ళ మతి పోగొట్టి దుర్గతిని పట్టిస్తారు ఈ కాంతలు. మతికి పొదును పెట్టి దుర్గతిని తప్పించేది కూడా ఈ కాంతలే సార్. శహబాష్, మంచి పార్ట్నర్నే పెట్టావు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 10 లక్షలు? నాగు, ఈ జన్మలో మళ్ళీ ఇంత ఛాన్స్ రాదు. తప్పక వస్తావుగా? ఎందుకు నవ్వుతున్నావు? ఇన్నాళ్ళు నువ్వు చాలా తెలివైన వాడు అనుకున్నాను. ఇప్పుడు కాదని తెలిసిందా? ప్రాణానికి తెగించి ఏట్లో దూకిన వాడికి 10 లక్షలు, హాయిగా గట్టును కూర్చున్న వాడికి 3 కోట్లు. ఒడ్డున కూర్చున్న వాడికి 1 గట్టు, ఏట్లో దూకిన వాడికి 2 గట్లు. వీడెక్కడ మునిగి ఎక్కడ తేల్తాడో వాడికేం తెలుసు? పిచ్చి డార్లింగ్. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ. మధువు మగువ ఇవి రెండే ప్రపంచాన్ని ఆడించేవి కాదు. అన్నిటినీ అందరినీ ఆడించేది డబ్బు. డబ్బు మనం చేసేది, అది మనల్ని ఏం చేస్తుంది? ఏం చేస్తుందో రంజిత్ చేసి చూపిస్తాడుగా. 3 కోట్ల ముడుపు మీకు ముట్ట చెప్పి మీ మోచేతి నీళ్లు తాగేంత మూర్ఖుడు కాదా రంజిత్? కరెక్ట్, అంతకన్నా చాలా మూర్ఖుడు. పాపం ఆ 10 లక్షలు కూడా దక్కకుండా చేసుకుంటాడు. అంటే డార్లింగ్, ఈ దుర్గారావును మోసం చేసిన, తాచుపాము తోక తొక్కిన బ్రతికిన వాడు లేడు, ఉండబోడు. తెలిసిందా? దుర్గారావు గ్యాంగ్ తప్పించుకురాగలవా? ఆ సంగతి నాకు వదిలే. వజ్రాలు రైల్వే స్టేషన్ లాకర్ నంబర్ 8లో ఉంటాయి. తాళం చెవి రాతి కింద ఉంటుంది. నువ్వు పొద్దున్నే వచ్చి తీసుకో. నువ్వు కొత్త వాడివిగా, నిన్నెవరూ అనుమానించవు. వజ్రాలు తీసుకొచ్చేసాయి, ఇద్దరం సమానంగా పంచుకోండి. ఓకే? జగ్గు, రంజిత్ బయటికి రాగానే సఫా చేసాయి. వాడికి బహుమానంగా ఇస్తానన్న 10 లక్షలు వాడి ప్రాణానికి ఇస్తాను. తీసుకో. ఓకే? ఓకే బాస్.
నన్ను రక్షించండి, నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి. అబ్బా, ముందు కత్తి. ఇతను అరెస్ట్ చేయి. నాకేం తెలియదు, నేను తప్పలేదు, నేను నిరపరాధిని. అదంతా కోర్టులో చెప్పుకోవచ్చు. ఇతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. ముందు ఇతన్ని హాస్పిటల్కి తీసుకురండి. డాక్టర్, ఇతను బ్రతకాలి. నిజం తెలుసుకోవాలంటే ఇతని స్టేట్మెంట్ చాలా అవసరం. ఇతను స్టేట్మెంట్ ఇచ్చే స్థితిలో లేడు. మీరు కాస్త వెయిట్ చేయాలి. ధైర్యం సార్, ఏదైనా అవసరం ఉంటే వెంటనే పిలు. అంత అవసరం వచ్చేటట్టే లేదండి నా ఎక్స్పీరియన్స్ లో. ఈ బెడ్ లోకి వచ్చే వాళ్ళందరూ ఇంతే. అబ్బాయి గారు అడ్డుపడ్డారు, వాడు పారిపోయాడు, పోలీసులకు చిక్కాడు. ఈ కాకమ్మ కబులు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సిన వజ్రాలు. ఇప్పుడు ఆ వజ్రాలతో పాటు మన గుట్టుకే మోసం వచ్చింది. వెంటనే వెళ్ళండి, వాడిని ఎలాగైనా సరే హాస్పిటల్లోనే సమాధి చేయండి. ఆ వజ్రాలు మనకు దక్కాలి. మన రహస్యం వాడితో పాటు చావాలి. తెలిసిందా? రూమ్ నెంబర్ 8, బెడ్ నెంబర్ 8. ఏమో ఎక్కడ? నీ దుంప తెగ కళ్ళు మూసుకునే కైలాసాలు పోతాం అనుకున్నానే. అదృష్టవంతులే, బతికి బయటపడ్డావు. డాక్టర్ని పిలుస్తానండి. కావాలందా? నాకు సహాయం కావాలి. ఏమిటది? నేను కూడా నీతో రావాలా? నాకు ఒక పెన్ను పేపరు కావాలి. ఎందుకు? ఎముడికి ఏమన్నా అప్లికేషన్ కావాలా? లేకపోతే ఇంటి నెంబర్ చెప్పు, నేనే వెళ్ళొస్తాను. ఇదెక్కడ గొడవరా నాయన? ఇది వజ్రాల ఉంగరం. దీని ఖరీదు 10,000. ఇది నీకు బహుమానంగా ఇస్తున్నాను. నిజంగానే 10,000? ఇది నీ సొంతమాలే కాదా? నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చేస్తాను. అందుకే నీకు ఆ బహుమానం. నీకే ప్రమాదం రాదు. తాళం చెవి. మీ ఇంటిదా? కాదు, ఆ కాగితం ఎవ్వరూ చూడకుండా రైల్వే స్టేషన్ 8వ నంబర్ లాకర్లో పెట్టాలి. తర్వాత తాళం చెవి బ్రిడ్జికి కూడి పక్కనున్న పెద్ద రాతి కింద పెట్టాలి. ఏ బ్రిడ్జ్ అని పెట్టను? దయ్యాల బ్రిడ్జి. నాడు కూడా ఆగిపోయింది. అయ్యో, ఎంత దుర్దినం ఈవేళ. అష్టమి మంగళవారం, 8వ తారీఖు, 8 గంటలకి 8వ వార్డు, 8వ నెంబర్ బెడ్లు. ఈ జీవాత్మ పరమాత్మలో కలిసిపోయాడు. అవును, నేను ఎందుకు ఏడవడం? వీడు చెప్పిన పని నేను చేయకపోతే నన్ను అడిగేదేవాడు అసలు. చచ్చ బతుకున్న వాళ్ళకైనా అన్యాయం చేయదు తప్ప చచ్చిన వాడికి మాత్రం నేను చచ్చిన అన్యాయం చేయను. అమ్మయ్య, పెట్టేశాం.
ఆ వజ్రాలేవి నిన్నే. ఎక్కడున్నాయి ఆ వజ్రాలు? నాకు తెలియదు. నీకు తెలుసు. నేను చెప్పను. ఇప్పటికైనా చెప్పు, లేదా నన్ను ముక్కలు ముక్కలుగా నరికినా సరే ఆ వజ్రాలు నీకు దక్కినవ్వరు. ఉండు. వీణ్ ఎలా కాదు, ఏ అంగానికి అంగం విడివిడిగా ఊరదీసి నా దగ్గర తీసుకురా. అప్పుడు చెబుతాడు వజ్రాలు ఎక్కడున్నాయో. ముద్దాయి ధర్మయ్య రంజిత్ను కేవలం డబ్బాసితో హత్య చేశాడని రుజువైంది కనుక ప్రాసిక్యూషన్ వారి వాదాన్ని అంగీకరిస్తూ ముద్దాయి ధర్మయ్యకు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 302వ సెక్షన్ క్రింద యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. అమ్మా లక్ష్మి, మిమ్మల్ని దిక్కులేని వాళ్ళగా తీసుకుపోతున్నానమ్మా, దిక్కులేని వాళ్ళగా తీసుకుపోతున్నాను. లేదు నాన్న, దేవుడున్నాడు. దేవుడే అన్యాయం చేశాడు, ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడుతారు? నీ మంచితనమే మమ్మల్ని కాపాడుతున్నా. కోర్టు హంతకుడని తీర్పు చెప్పిన తర్వాత కూడా మీ నాన్న మంచివాడని నమ్మకం నీకుందా తల్లి? మంచివాడివనే కాదు, నువ్వు నిరపరాధివి. ఏ నాటికైనా ఆ నిజాన్ని నేను నిరూపిస్తాను. నిన్ను విడుదల చేస్తాను అన్నా, నిన్ను విడుదల చేస్తాను. నా తల్లి, నా లక్ష్మి. నాన్న